दीर्घायुष्यं ओम देवस्य गृहे वियोर्वसुदेवाना कवचप्राप्त्यवासः देवाघम्मे समनस्य मानो दिविदेव शिवानाविर्भव इमे श्रिये पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसुदायमाने अभिमन्यमाने पुत्रे पौत्रे श्रीवर्ततं दीर्घं दीर्घमायुष्यं शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते राजद्वारे राजयोगे विजयता दिग्विजयोस्तु सम्पूर्णता श्री परमेश्वरानुग्रह प्रसाद फलसिद्धिरस्तदास्तु धान्यं धनं वशं भवत्प्रलाभं शतसंवत्सरं दीर्घं दीर्घमायुष्यं ओम अश्वदायी तटोधायी दर्दायी महामये धनं वेर्षदां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रे धनधान्यम् अस्मै स्वाजा विगोरतं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीशामां सूर्याभां श्रियमेश्वरे चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मी उपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिः वैनतेजसमं पिबसरमं पिबतरुत्रः समं धनस्य स्वामिनामख्यं ददातु सोमिनः श्रियं हरे तस्मादो ఇబ్బంది అయింది. ఇక మా తర్వాత గుర్తుపెట్టు నేను వెజ్ పేసింగ్ నేను వాస్తు దోషం ఉండదు రేపు ఎక్కడ టైం సరిపోలేదు ముందర మొత్తం షెడ్యూల్ లాగేస్తాం ముందుగా మన బార్డర్ అప్పుడు చెప్పేది బాత్రూమ్ తీసి బిగినింగ్ ఒకటి పర్మిట్ కట్టేసి పైన ఒక ఫ్లోర్ పేపర్ షేడర్స్ చేస్తాం మా దగ్గర 4 కూడా వాళ్ళిద్దరు పిలిచి చెప్పేసి సార్ వారి భార్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర అన్న కోరుతున్నాం. మంచి ఫైటర్ రచన వారిని మీరు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కృష్ణ లేదు మీరంతా కూడా శివ
లక్ష్మణ్ దినేష్ బ్రహ్మచారి సాయి కుమార్ మాధవరం కాంతారావు అన్న గారికి 2025లో బాధ్యతలు ఇచ్చారు. కరెక్ట్గా సుమారు సంవత్సరం 1 year 7 months అవుతుంది. ఈ 1 year 7 months తప్పకుండా 99% అందరూ కార్యకర్తల సహకారం సీనియర్ కార్యకర్తలు సేర్లింగంగా ఈరోజు చెప్తున్నాను. మా పార్టీ ఆఫీసు గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది పెద్దల ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టబడింది. ఆ రోజు 1 year ఇందాకే ప్రస్తావనకు వచ్చింది. కొన్ని అనివార్య కారణంగా దీన్ని కొన్ని రోజులు పట్టించుకోలేక జరిపింది. దీన్ని మేము సీరియస్గా పరిగణనలో తీసుకొని ఒక డివిజన్ మీటింగ్ పెట్టుకొని దీన్ని ఏ విధంగా అయింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నా ఒక్కవరలే కాలేదు. మా డివిజన్లో ప్రతి ఒక్క నాయకుడు సీనియర్ నాయకుడు కార్యకర్తలు అయింది. తలా ఒక చెయ్యేస్తేనే ఈ రూపురేఖలు వచ్చింది. దీన్ని ఖచ్చితంగా మేము రేపటి నుంచి ఖచ్చితంగా రోజు 2 hours ఓపెన్ చేస్తున్నాం. మార్నింగ్ 10 to 1. వంశీరెడ్డి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర రథసారథి అన్న రామచంద్ర అన్న గారికి, పెద్దలు గౌరవనీయులు చాలా సంతోషం. ఒక పార్టీ నడవాలన్నా, పార్టీని దిశ నిర్దేశించాలన్నా, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనలో ముందుకు పోవాలన్నా ఒక కార్యాలయం కావాలి. ఆ కార్యాలయం నుంచే మనము ప్లానింగ్ చేస్తాం. సో అనేక సంవత్సరాలుగా ఉన్నా కానీ అడపాదడపగా ఒక మీటింగ్లు పెట్టుకొని పోవడమే జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పటి నుంచి వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం ఒక ఆఫీస్ బాయ్ని పెట్టి ఇక్కడ స్థానికంగా ఏ అవసరం ఉన్నా కానీ పెన్షన్స్ కానీ, వృద్ధాప్య పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, ఎటువంటి సంక్షేమ పథకాలైనా కానీ, లేదా స్థానికంగా ఉన్న మౌలిక సదుపాయాల వల్ల కానీ ఏ అవసరం ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వస్తే పని అవుతుందనే విధంగా మరి ఈ డివిజన్ అధ్యక్షుడు చూడాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం. సో ఈ డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా వారి బాధ్యత నిరంతరం మనము ప్రజల్లో ఉండాలి. వచ్చే ఎన్నికల్లో మనం తప్పకుండా జెండా ఎగరవేయాలనే విధంగా ఈ కార్యాలయాన్ని యొక్క అడ్డాగా చేసుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎగబడి దోసుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం బాగాలేదని చెప్పేసి దానికి కాంగ్రెస్కి ఇస్తే కాంగ్రెస్ కూడా సేమ్ అంటే తోడు దొంగలై ఈ రాష్ట్రాన్ని దోసుకుని ఒకనాది స్టార్ట్. రామచంద్రన్న సంవత్సరం పూర్తయిన సందర్భంగా 6 నిమిషాలు ఎక్కడ చూసినా అన్ననే, ఏడ చిన్న సమస్య వచ్చినా అన్ననే. ఆ రకంగా మరి 24 గంటలు పనిచేస్తున్నాడు. ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారు అనేక విషయాల్లో స్థానిక సంస్థల విషయాల్లో కానీ, లేకుంటే ఆర్గనైజ్ సిస్టంలో కానీ స్ట్రెంథన్ చేసుకుంటూ మరి వారి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారు తోడుగా మరి వివేకానంద డివిజన్ లో ముఖ్యమైన నాయకులు చాలా మంది ఉన్నాం. ఖచ్చితంగా ఈ వారి ప్రాంతంలోకి వచ్చి మన కార్యాలయం ఓపెన్ చేసింది కాబట్టి ఈ డివిజన్ గెలిచి, దీంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న 4 డివిజన్లు, కుకట్పల్లిలో ఉన్న 15 డివిజన్లు, మొత్తం 19 డివిజన్లు ఖచ్చితంగా గెలిచి మీకు ఇస్తామని చెప్పి సందర్భం పనిచేస్తున్నాం. రామచంద్రానికి నేను ఆపిస్తా ఉన్నాను. మాతాకి వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. అయితే ఈ కార్యాలయం అనేటువంటి కాన్సెప్ట్ భాగ్యనగర్లో ఎప్పుడైనా ఉంది అని అంటే కూకట్పల్లి మున్సిపాలిటీ అయినప్పుడే హనుమంతరావు గారు చూపించినటువంటి ఆ కార్యాలయమే అందరికీ మెదులుతూ ఉంటుంది. మొత్తం హైదరాబాద్ ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ కార్యాలయమే ఆ టైంలోనే అంత పెద్ద ఎత్తున ఒక కాన్స్టిట్యున్సీకి కార్యాలయం మున్సిపాలిటీకి ఉంది అనేటువంటిది ఉంది. ఫ్లెక్స్లో ఇక్కడ ఉన్న నాయకులకు భారతీయ జనతా పార్టీ ఫ్లెక్స్ చూస్తే భయం అవుతుంది. ఇప్పుడు నేను సిఐ గారు చెప్పిన ఖచ్చితంగా ఒక సందర్భంగా నేను 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. నేను కొత్తగా అడ్వకేట్ అయిన రోజుల్లో అప్పుడే బీజేపీలో యాక్టివ్గా కూడా స్టార్ట్ అయ్యాను. అంతకుముందు ఏబీపీలో ఉండేది 1980s ఆ ప్రాంతంలో. కూకట్పల్లి మున్సిపాలిటీ నుంచి ఒక అదేవిధంగా షేర్లింగంపల్లి కూడా అప్పుడు ఇది కూడా గ్రామము మున్సిపాలిటీ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్. అప్పుడు
మేము చూసేవాళ్ళం. అది ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉంటుండే. చాలా ఆ రోజుల్లోనే 5 లక్షల ఓట్లతోనే ఖైరతాబాద్ చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ. సికింద్రాబాద్ పార్లమెంట్ వస్తుండే. ఇప్పుడు అన్ని స్వరూపాలు మారిపోయినాయి. స్వరూపాలతో ఇక్కడ ప్రజల ఈ యొక్క ఏదైతే బస్తీలు అయితే ఉన్నాయో, కాలనీస్ అయితే ఉన్నాయో దాని స్వరూపం కూడా మారిపోయింది. ఇతర ప్రాంతం నుంచి ప్రజలు ఇక్కడ రావటము, ఈ యొక్క హైదరాబాద్ నగరం ఒక అభివృద్ధి కారణమైనటువంటి ఒక ఐటీ సెక్టర్స్ కానీ, బిజినెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అన్నిటికీ ఈ యొక్క ఏరియా చాలా పాపులేషన్తో బాగా ఇదైపోయింది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పాపులేషన్స్ ఇక్కడ పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ తీసుకున్నా, ఇటు కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ తీసుకున్నా కూడా షేర్లింగంపల్లి దాదాపు 7.5 లక్షల ఓట్లు పైగా, ఇక్కడ 5.5 లక్షల ఓట్లు పైగా ఒక పెద్ద పెద్ద కాన్స్టిట్యూన్సీ డెవలప్ అయినాయి. మరి ఇక్కడ మనం వాస్తవంగా ఆలోచిస్తే ఒకప్పుడు మున్సిపాలిటీ, కుకట్పల్లి మున్సిపాలిటీ బీజేపీలో ఉన్న హనుమంతరావు గారు ఆ రోజు చైర్మన్. ఇక్కడ తర్వాత వారు ఉన్నప్పుడు పార్టీలో చాలామంది కార్యకర్తలు పనిచేశారు. మన సీనియర్ నాయకులు ఇంతకుముందు వచ్చారు. షామీర్పేట లచిత్ గారు కానీ, కృష్ణయ్య గారు కానీ, లేకుంటే మన మధ్యలో లేరు మల్లికార్జున్ గారు కానీ, ఎంతోమంది ఆ రోజు కార్యకర్తలు వారి యొక్క రక్తాన్ని చెమటని త్యాగం చేసినట్టు. ఆ రోజు జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటుండే ఇక్కడ కూకట్పల్లి ఏరియా, పీజేఆర్ వాళ్ళ గ్రూప్తో మన వాళ్ళకు ఇప్పుడు కొట్లాడేది. పెద్ద ఎత్తున కార్యకర్తలు నిలబడి పార్టీని రక్షించుకున్నారు. మరి ఈరోజు పార్టీ యొక్క మంచి కార్యాలయం ఇక్కడ ఉన్నది. కుకట్పల్లి చౌరాసా మీద అక్కడ కూడా కార్యాలయం ఉన్నది. ఇది షేర్లింగంపల్లి వచ్చింది కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ పేరు మీదనే ఆ రోజు హనుమంతరావు గారు చేసినటువంటి ఒక ప్రయత్నంతో వారు ఇచ్చినటువంటి ఒక ఈ స్థలము ఇవన్నీ కూడా ఈరోజు మన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి ఒక కార్యాలయం తయారైంది. కార్యాలయం అంటే అక్కడ దాంట్లో పార్టీ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడానికి ఆలోచించే ఒక స్థలం అదొకటి. మనందరూ కూడా దేవాలయం లాంటిది అది. ఆ దేవాలయం లాంటి దాంట్లో కార్యకర్తలు కూర్చొని ప్రజలను ఏ విధంగా మనం మన వైపు ఆకట్టుకోవాలి, ప్రజల కోసం ఆ సమస్యల గురించి ఏ విధంగా మనం పోరాడాలి అనే ఆలోచన విధానాన్ని ఆ ఒక కార్యాలయంలో మనందరం కూడా ఆలోచించుకోవాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మనకు ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు బిశ్వదేవ్ గారు చెప్పారు స్పష్టంగా, మన వాళ్ళు కూడా చెప్పారు. ఎక్కడ పోయినా ఎస్ఆర్లో పోయినా కూడా ఈసారి మేము బీజేపీతో ఉంటామని చెప్తా ఉన్నారు. సర్వేలు కూడా ఈరోజు బీజేపీకి పక్షాన ఉన్నాయి. కానీ అట్లా ఉంటే సరిపోదు. మనము స్థానిక సమస్య మీద పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. బీజేపీకు ముందు ఉన్న మార్గము కేవలం ప్రజల కోసము, వారి ప్రజలతో మమేకమై ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మనము పెద్ద మనసుతోని పార్టీలో చిన్న చిన్న విభేదాలు పక్కకు పెట్టి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఒకటి. రెండోది క్రమశిక్షణమైన పార్టీ మనది. విభేదాలతోనే మన పార్టీ పెరగదు. విభేదాలతోని ఇతర పార్టీలకు ఒక అవకాశం దొరుకుతుంది మన పార్టీని చుచ్చిపెట్టడానికి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇతర పార్టీ వాళ్ళ ప్రయత్నంతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏదైతే రిసోర్సెస్ అంటే మీడియా కానీ, ఇంకేదైనా యూట్యూబ్ కానీ, సోషల్ మీడియా కానీ, దాంతో మన పార్టీలో విభేదాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మనం దానికి జాగ్రత్తగా ఉండాలి. మన క్రమశిక్షణతో ఉండాలి. సోషల్ మీడియా మన కేవలం పార్టీ యొక్క పెరుగుదల కోసమే వాడాలి. వ్యతిరేక కోసం మనం వాడొద్దు. వ్యక్తి పూజ కోసం కూడా వాడకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకంటున్నామంటే ఈ మాట, వాజ్పేయి గారి మాట అన్నారు, మన నడ్డా గారు కూడా విషయం అన్నారు మాతోని. छोटे मन से कोई बड़ा नहीं होता. చిన్న ఆలోచన చిన్నగా ఉండి సంకుచితమైన మనసుతో ఎవరు పెద్ద గారు. టూటే దిల్ సే కోయి ఖడా नहीं होता. నిరాశతో ఎవరు కూడా నిలబడలేరు. మనందరం కూడా బడా మన్ కావాలి. మనకంతా కూడా ఆశాజనకంగా ఉండాలి. ఈ 2 లక్షణాలు కార్యకర్తలు ఉండాలి. మనం విశ్వాసంతో మనం ముందుకు పోవాలి. విశ్వాసంతో ముందుకు పోతే ప్రజలు మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ కూడా క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి ఒక కార్యకర్తల మీద చర్య తీసుకుంటుంది. క్రమశిక్షణ ఎవరు తప్పినా సరే, అది ఎంత పెద్దవాడైనా సరే, పార్టీ క్రమశిక్షణ తప్పి
పార్టీ వ్యతిరేకంగా పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని మేము స్పేర్ చేసేది లేదు, వాళ్ళు వదిలేసేది లేదు, తప్పకుండా చర్య ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా. ఎందుకంటే పార్టీ నిర్మాణం అయింది కార్యకర్తలతో, కార్యకర్తల రక్తంతో, కార్యకర్తల చోటతో ఈరోజు పార్టీ నిర్మాణం అయింది. ఆ పార్టీకు సంబంధించినటువంటి ఒక కార్యకర్తలు నిర్మాణం చేస్తే మనం దాన్ని చూడగట్టే ప్రయత్నం చేస్తే అది పార్టీకు ద్రోహం చేసినట్టు. పార్టీ తల్లి లాంటిది. ఈ తల్లికి ఎవరు ద్రోహం చేసినా వారిని పార్టీ శిక్షిస్తుంది, ఊరుకోదని చెప్పేసి కూడా ఈరోజు ఈసీ ఒక వేదిక ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి క్రమశిక్షణతో అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. రేపు ప్రజలు మనకు మనకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 3 భాగాల్లో హైదరాబాద్ అయితే 3 ముక్కలుగా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నది. ప్రజలు ఈ 3 కార్పొరేషన్లు కూడా మేయర్ భారతీయ జనతా పార్టీని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల ఆలోచన విధానంలో ఉన్నదైతే ఇదో దాని అనుగుణంగా మనం కూడా ప్రయత్నం చేయాలి, నడవాలి. మనం దాన్ని అవకాశం తీసుకోవాలి, ప్రజల్లో పని చేయాలి, ప్రజల ఒక సమస్య మీద పోరాడాలి. నేను జిల్లా అధ్యక్షుడిని ఒకటే అడుగుతా ఉన్నాను, కోరుతా ఉన్నాను. నేను ఇటు షేర్లింగంపల్లి అయితే ఎల్బీ నగర్ అయితే డివిజన్కు అక్కడ ఉన్నటువంటి సమస్య మీద రేపటి నుంచి పోరాడాలి. పోరాటమే మన మార్గము, పోరాటమే మన ఒక ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్యము, పోరాటాలే మన బాట అవుతుంది. అప్పుడే పార్టీ అధికారంలో వస్తుందని చెప్పే విషయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. నిన్న మొన్న కాళేశ్వరం మీద మాట్లాడుతూ కూడా ప్రజలు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ 2 పార్టీలు కూడా డ్రామాలు చేస్తూ ఉన్నారు. దాని మీద వివరంగా తర్వాత నేను మీడియాతో మాట్లాడతాను ఎప్పుడో ఒకసారి. కానీ ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ఇంతమంది విశ్వపతి యాదవ్ గారు చెప్పినట్టు నరేంద్ర మోదీ గారి పరిపాలనలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ప్రభుత్వంలో ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే ఒక గౌరవాన్ని స్థాపించుకున్నది. ఆస్ట్రేలియా పోయినప్పుడు చూసాం మనం, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ గతంలో మనకు యురేనియం ఇవ్వడానికి సిద్ధంగా లేడు, కానీ ఇప్పుడు యురేనియం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. కాబట్టి అనేక రకాలైనటువంటి ఒక దేశాలు ఈరోజు భారతదేశాన్ని గౌరవిస్తూ, భారత ప్రధాని ఎక్కడ పోయినా ఆ దేశం అతిపెద్ద గౌరవాన్ని, భరతరత్న లాంటి ఒక ఆ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద గౌరవాన్ని నరేంద్ర మోదీ గారికి ఈరోజు ఇస్తా ఉన్నారంటే, ముస్లిం దేశాలు కూడా ఇస్తున్నారంటే దాన్ని బట్టి మనం ఆలోచించాలి భారతదేశం గౌరవం ఎంత పెరిగిందని చెప్పేసి. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా మేము అందరం కోరుతా ఉన్నాను, కలిసిమెలిసి మనం పనిచేస్తాం, ముందుకు వెళదాం, పార్టీని బలోపేతం చేస్తాం. ఇటు కుకట్పల్లి, ఇటు షేర్లింగంపల్లి రెండింటిలో కూడా అన్ని డివిజన్లు గెలిచే ప్రయత్నం చేస్తాం. గెలుస్తాము, నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ప్రజలు మనతో ఉన్నారు, కానీ మనము కష్టపడాలి. దానికి ప్రజలు నాకు ఓటేస్తారా అని ఇంట్లో పట్టుకుంటే సరిపోదు. రేపు టికెట్లు కూడా ప్రజల మధ్యన ఉన్న వాళ్ళకి సర్వేలు చేసి పార్టీ ఇస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మా చుట్టూ తిరిగితే టికెట్ రావు, నాయకుల చుట్టూ తిరిగితే టికెట్ రావు, ప్రజల్లో తిరిగితే టికెట్లు వస్తాయి, వాళ్ళకే టికెట్లు ఇస్తామని కూడా తెలియజేస్తుంది. కాబట్టి నాకు ఆ లీడర్ తెలుసు, నాకు రామచంద్రరావు తెలుసు. మీరు రోజులు ఇంటికి పోతా, ఇది నడవదిగా పార్టీలో. ఎవరైతే పార్టీ కోసం కష్టపడి ప్రజలతో ఉంటారో వాళ్ళకే టికెట్ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తామని. కాబట్టి అందరూ కలిసి పనిచేయండి, గట్టిగా పనిచేయండి. 10 మంది అడిగినా టికెట్ ఒకరికి వస్తుంది. ఆ ఒకరికి వచ్చిన తర్వాత ఈ 10 మంది కలిసి ఆయన గెలిపించే ప్రయత్నం చేయాలి. అది టీమ్ స్పిరిట్. ఆ టీమ్ స్పిరిట్తో మనం పనిచేస్తాం. ప్రజలు బీఆర్ఎస్ క్షమించరు. వారు చేసినటువంటి అన్యాయం ఈ రాష్ట్రానికి అందరూ గుర్తిస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, వాళ్ళందరూ కూడా ఈరోజు అవినీతితో కూడుకొని ఉన్నారు. వాళ్ళ కుటుంబమే ఈరోజు అల్లాకొల్లం అవుతున్నది. బావ ఒకేపు, కొడుకు ఒకేపు, బిడ్డ ఒకేపు, ఆయన ఫామ్ హౌస్లో, ఇవన్నీ ప్రజలు మర్చిపోతున్నారు బీఆర్ఎస్ని. కాంగ్రెస్ పార్టీ అవినీతిని కూడా ఈరోజు వాళ్ళు క్షమించరు. కాబట్టి బీజేపీ ఒకటే ఈరోజు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. కాబట్టి మనం తెలంగాణలో మంచి కష్టపడాలి. ఇంతమంది విశ్వవిద్యాలయాలు మంచి మాట చెప్పారు. ఈ 3 కార్పొరేషన్లు గెలిస్తే రేపు రాజకీయాలు మార్పులు ఉంటాయి. రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అందుకని మనం గెలవాలి, గెలిచి తీరాలి, గెలుస్తాము అని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మిగతా భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.